ఇప్పుడు మీకు గడ్డు కాలమా లేకపోతే ఉందలే ముందు మంచి కాలం అనుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మేమైతే గడ్డిగాలుగా ఫీల్ అవ్వట్లేదండి. ఆ, మేము అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం. ఓకే. ఏదైతే ఇందాక మన సత్యంగా చెప్పారు, ఏదో అవినీతిలో నుంచి వచ్చిందని చెప్పేసి అని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మంచివాడు కేడర్ను పట్టుకోవట్లేదండి. పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు పార్టీగా మేము ఇష్టట్లేదండి. అసలు ఆయనకి ఏదో సినిమా స్టార్ గా వచ్చాడు, జనంలో ఆ సామాజిక వర్గం బలంగా ఆయన నమ్ముకొని గుడ్డిగా దిగారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన ఆయన వ్యక్తిగత ప్రజల కంటే కూడా ఆ తప్ప పార్టీ గాని ఆయన నమ్ముకున్న మనుషుల పట్ల కానీ సరైనటువంటి లేదనేది ఈ మధ్య కాలంలో కొన్ని 3 సంఘటనలు జరిగినాయండి. సరే, అది పక్కకు పోతే ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు మొదలు పెడితే ఆయన అకారణంగా మరి చనిపోయినటువంటి సందర్భంలో ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించే క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెమట సుక్కలతోటి పార్టీ మొదలైందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వాస్తవానికి మన 2019-24 మధ్య ఏదైతే తను పాదయాత్ర ద్వారా నవరత్నాల రూపంలో చెప్పినటువంటి ప్రతి హామీ అమలు చేసే క్రమంలో, అంటే అధికారం అంటే ప్రజలకు సంక్షేమం చేయాలనేటువంటి ధ్యేయంగా పనిచేసే తప్ప అధికారం అనే పేరుతోటి కార్యకర్తలకు దోసిపెట్టడం అనేది జగన్ గారి దగ్గర లేదు. కాబట్టి కొంత మొన్న 2024 ఎన్నికల్లో కొంత కార్యకర్తలు మొత్తం కూడా కొద్ది అసహనానికి, ఎన్నికల్లో సరైనటువంటి కీలకంగా పనిచేయలేదు అనేది కూడా అది అందరికీ తెలిసినటువంటి సత్యం. పార్టీ కూడా గమనించింది. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది గుర్తించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏంటంటే స్కీములు పెడతా ఉంటాడు, స్కాములు చేస్తా ఉంటాడు. పేరు ఏమో ఒక పథకం పెడతాడు, నీరు మీరు అని చెప్పేసి అని. అదేమో మొత్తం గ్రామాల్లో చెట్లు వేస్తారు, కుంటలు తవ్వుతారు, 2 గంటలు పని చేసి 10 గంటలు బిల్లు చేసుకుంటారు. ఇవన్నీ చాలా ఉంటాయి. నేను స్వయాన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసినప్పుడు 2014-19 మధ్య ఎస్సీ కార్పొరేషన్ అయినటువంటి అవినీతి, ఎన్ఎస్ఎఫ్డిసి తరఫున లోన్లు గానీ, కార్లు గానీ, ఇన్నోవాల పేరుతోటి ఇచ్చేస్తే అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్? ఏమండి, 2014-19 మధ్యలో మీరు ఏ పార్టీలో ఉన్నారు? నేను అసలు ఏ రాజకీయ పార్టీలో లేను. ఓకే. నేను అప్పుడు మాది కార్పొరేషన్ కావాలని చెప్పి ఉద్యమం చేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అనే పేరుతోటి మేము ఆ రోజు ఒక జనరల్ ఆర్గనైజేషన్ పనిచేస్తాం. నేను రాజకీయాల్లో ఆ రోజు చిరంజీవి గారు 2000 ఏదైతే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాడో ఆయనతో పాటు రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన రాజకీయాలు నిర్మించుకున్నాక నేను నిర్మించుకున్నాను. తర్వాత నేను ఒక లక్ష్యం కోసం అయితే మాదిరి ప్రత్యేక కార్పొరేషన్ కావాలనేటువంటి డిమాండ్ తోటి అది జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించాడు. కాబట్టి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనేటువంటి దానికి కొత్త అర్థం ఇచ్చి, పేదవాడికి మధ్యలో దళారులు లేకుండా, రాజకీయ నాయకులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా పేదవాడి ఇంటికి సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. చరిత్ర బడికి ఎవరు చేరేటువంటి నవరత్న రూపంతో దాదాపు 2,70,000 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఎక్కడ అవినీతి లేకుండా చేశాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014-19 చూస్తా ఉంటే అనేక హామీలు ఇచ్చి హామీలు అమలు చేయలేక మధ్యలోనే చేసి, ఈ రోజు ఏంటంటే కేవలము 3 పార్టీలు కలిసారు కాబట్టి గెలిచారు. అదేవిధంగా మోడీ గారి యొక్క ఏదైతే సెంటర్ లో మోడీ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయో వీళ్ళు అధికారులకు వచ్చారు తప్ప, నేను ఛాలెంజ్ చేసి అవుతా ఉన్నాను, సింగిల్ గా పోటీ చేయమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ లో కూడా సింగిల్ గా పోటీ దాఖలు లేవు. ఇక పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేస్తే ఏమైందో మన ఎలక్షన్ చూసాం. ఇక బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి కూడా. వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యం మొత్తం పక్కన పెట్టుకొని అధికారమే ధ్యేయంగా వాళ్ళు మన ఎలక్షన్ లో కూటమితో వచ్చారు కాబట్టి గెలిచారు. అందువల్ల ఏంటంటే ఈ రోజు కక్షపూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి బలం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఒక అడుగుతోటి మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క మనల్ని పొంది వీళ్ళు 40% ఏదైతే 3 పార్టీలు కలిసినప్పుడు కూడా 40% ఓటు బ్యాంకు సంపాదించుకొని ఒక స్థిరమైనటువంటి రాజకీయ పార్టీగా ప్రజాభిమానటువంటి పార్టీ ఈ రోజు జగన్మోహన్ గారు ఉన్నారంటే ఈ మొన్న గడిచినటువంటి 5 సంవత్సరాలు ఆయన పరిపాలన ద్వారా పలికించినటువంటి సంక్షేమం అటువంటిది. అదేవిధంగా నమ్మితే మాట ఇస్తే మడమ తప్పుడు. అదేవిధంగా ఆయన ఏదైతే చెప్పింది చేసేట్టు చేస్తారనేటువంటి నమ్మకం ఈ రోజు సహజంగా మనం మొన్న 2019-24 మధ్య ఏంటి గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు దానికంటే రెట్టింపుగా ఇస్తానని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసి నేను దానికి డబల్ చేస్తానని చెప్పి అనేక హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఎందుకంటే పేదవాడు యొక్క సైకాలజీ ఏంటంటే పేదవాడు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. కాబట్టి ఆశతోటి పేదలు మొత్తం కూడా ఈసారి ఏదో కొత్తగా అందులో పవన్ కళ్యాణ్ గారు కలిసారు. ఆయన ఏదో సేగివేరని చెప్పేసి ప్రశ్నిస్తారని చెప్పేసి ఒక కొత్తగా రాజకీయాలకు వచ్చారు. కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి భరోసా కావచ్చు, అదేవిధంగా మోడీ గారు ఉన్నటువంటి సెంటర్ లో ఏదైతే 2 కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కావచ్చు. కాబట్టి
మనకేదో వాళ్ళు చెప్పినటువంటి హామీలు అమలు చేస్తున్నటువంటి నమ్మకంతో మొన్న ఎలక్షన్ లో గెలిపించారండి. సరే గెలిపించడం కనకారావు ఏం గారు, జరుగుతోంది? ప్రధానంగా అభివృద్ధి పక్కన పెట్టి, మన పక్కన పెట్టి మన కేవలం సబ్జెక్ట్ రెడ్ బుక్ రాజ్యాంగంతోటి కాదు, ఈ రోజు మన రెడ్ బుక్ ప్రధానమైనటువంటి రాజ్యాంగంతోటి టాపిక్ కేసులు పెట్టి భయభ్రాంతం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అందువల్ల ఏంటంటే గడ్డు కాలం మాకు కాదండి, వాళ్ళు ముగ్గుడిపోయి పోటీ చేయమండి. గడ్డు కాదు, కాలం మీకు గడ్డు కాలం కాదు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఎవరైతే బెయిల్ మీద బయటన్నారో వాళ్ళు బెయిల్ రద్దయింది. జగన్మోహన్ రెడ్డి గారు 21వ తారీఖు నుంచి ఆయన కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ కోర్టుల చుట్టూతో మీ నాయకులు తిరుగుతుంటే అది గడ్డు కాలమే కదా మీకు? సార్ బ్రహ్మనాయుడు గారు ఒక అభియోగం వచ్చింది, అభియోగంలో కోర్టులో ఉంది. కోర్టు సిబిఐ ఏదైతే ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్